నైట్ డ్యూటీ ఇక్కడ అలాగా షిఫ్ట్ ఏ రకంగా మేనేజ్ చేసేవాడివి అని. ఎలా పిల్లలు ఏమైనా ఉన్నారా? ఒక ఫోన్ కాల్ రావచ్చు. మేడం. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి సీక్రెట్ గా తాళబొట్టుకుంటున్న అమ్మాయి ప్రెగ్నెంట్. అవును, అప్పుడే ప్రెగ్నెంట్. ఆ పిల్లాడు పుట్టేసి ఉంటారుగా. అమ్మాయి ప్రెగ్నెంట్ తీపిచ్చాను. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ అక్కడ ప్రెగ్నెంట్ అంటే ఇబ్బంది కదా. సెకండ్ ఆవిడ నుంచి ఫస్ట్ ఆవిడ తీసేసాను. సెకండ్ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉందా? ఆ, బాబా పాప? బాబు మేడం. సో ఫస్ట్ ఆమెకి పిల్లలు లేరు, సెకండ్ ఆమెకి మాత్రం బాబు. బాబు. ఎంతమంది పిల్లలు ఇప్పటికి సెకండ్ ఆవిడకి? 2 పిల్లలు మేడం, పాప బాబు. ఈ 4 years లో 2 పిల్లల? వెరీ గుడ్. ఫస్ట్ ఆవిడకి లేరు. లేదు ఒక మేడం, అబార్షన్ చేయించావా? ఎన్ని అబార్షన్స్ చేయించావు? 2 చేపించాను. 2 చేయించు. ఎందుకు అక్కడ అలాగా? అక్కడ అబార్షన్లు, ఇక్కడ పిల్లలు. చెరొక పిల్లని కనొచ్చు కదా, అక్కడొకటి ఇక్కడొకటి, ఇద్దరికి సమన్యాయం అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ కూతురు అంటే అక్కడ కూతురు అంటే ఇబ్బంది కాదు సార్. పెంచలేవన్నమాట. ఏమో నీ క్యాలిక్యులేషన్స్ మామూలుగా లేవు. మీరు లవ్ చేసింది మొదటి అమ్మాయిని కదా, లెక్కలేసుకుంటావు పుస్తకంలో, అక్కడ ఇద్దరు టిక్ ఇక్కడ పిల్లలు. కానీ ఎంత సిన్సియర్ గా చెప్తున్నారు. ఇంకా అన్ని 3 years మేనేజ్ అయ్యాం. అవును సార్. ఇంకా ఎన్ని రోజులు అనికేసి ఇలా నన్ను 4 గోడల మధ్యలో ఇలా పెడుతున్నావు నన్ను. మీ పేరెంట్స్ని పిలిపియండి, నా పేరెంట్లను కూడా నేను పిలిపిస్తాను, మనది ఇలా జరిగింది అనికే చెప్పేద్దాం మనము, అప్పుడు తర్వాత హ్యాపీగా ఉందాము అనికేసి అన్నది. ఫస్ట్ మ్యారేజ్ లవ్ చేసుకున్న అమ్మాయితో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నాను నేను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, మొదటి నుంచి బ్లాక్ మెయిలే కదా. పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏమన్నా నీ దగ్గర డబ్బు పెట్టడం కానీ, ఏదన్నా ఆ పిల్లలకి గోల్డ్ చేయడం కానీ, ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టడం అని బాగా విపరీతంగా టార్చర్ పెడుతుంది మేడం. ఆ టార్చర్కి తట్టుకోలేక ఇంకా తాను కూడా నేను అలా డిపాజిట్ ఏమైనా బ్యాంకులో పెడతావో లేదంటే నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనికేసి అంటుంది. తన వల్ల చాలా టార్చర్ ఇదైపోతున్నా మేడం. నేను అసలు జాబ్ కూడా చేసుకోలేకపోతున్నా ఆ టార్చర్ వల్ల. ఇప్పుడు వరకు తప్పులు చేసావు. బుద్ధున్నోడు ఎవడైనా సిన్సియర్ గా ఉన్న మొదటి భార్యతో పిల్లలు కంటాడు కానీ, రెండో అమ్మాయి థ్రెట్ చేసి బ్లాక్మెయిల్ చేసే అమ్మాయితో పిల్లలు కనుకుంటూ పోతాడు. అసలు బుర్ర ఉందా నీకు? సర్లే, టార్చర్ అంటే ఏంటి? నేను సూసైడ్ చేసుకొని పోతున్నాను, ఈ పిల్లల్ని నీవే చూసేసుకో అనికేసి అందరికి చెప్పేద్దాం. ఎన్ని రోజులు అనికేసి ఇలా దాచిపెట్టుకోవడం. వస్తానంటది అంతే, పబ్లిక్ అవుతానంటది అంతే. అవును సార్. మరి అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఈ 4 years లో మీ ఈ రెండో అమ్మాయి ఎప్పుడు మీ పుట్టింటికి రావడం గానీ అట్లా ఏం చేయలేదా? మీ ఇంట్లో వాళ్ళతో కలవడం గానీ? లేదు మేడం. సో రెండో ఆమెను బాగా సీక్రెట్ గా పెట్టాడు మేడం. ఫస్ట్ ఆవిడకి పిల్లలు లేకుండా లేకుండా చేశాడు. ఇప్పుడు నీకు ఎవరు కావాలి? ఇద్దర్లో మా వైఫ్ కావాలి మేడం. ఇద్దర్లో ఇద్దరు పిల్లలే కదండి, వైఫ్ కావాలంటే. మొదటి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయి కావాలి సార్. ఆవిడకి అసలు మరి పిల్లల్ని ఎందుకు కనిపెట్టలా? ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి, బంగారు పెట్టాలి కదా పెట్టండి కన్నప్పుడు. ఏ ఫస్ట్ ఆవిడ అడగట్లేదు, ఎదురేస్తుందా ఏంటి నీకు? వైఫ్ కావాలంటే ఈవిడిని కూడా పెళ్లి చేసుకున్నావు కదా సీక్రెట్ గా ఈ రూమ్ లో. ఈవిడ సెకండ్ వైఫ్. సార్ ఇప్పుడు అంత శాలరీ లేదు కదా సార్ నాకు. మరి అది ముందే ఉండాలి లెక్క. అన్ని లెక్కలు వేసా కానీ ఆ లెక్క వేయలేదా? అప్పుడు స్టార్టింగ్ లో కూడా అంత శాలరీ ఉంటే కూడా ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఆ శాలరీ అయిపోగొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నా సార్. ఏంద్రా బాబు, నువ్వు పెద్ద బాధితుడిలా మాట్లాడుతున్నావు. ఏదో విక్టిమ్ లాగా, వరద బాధితుడిలాగా, సార్ టెన్షన్ వచ్చేస్తుందని చెప్పి ఏంటండి మీరు అంత తేలిగ్గా చెప్తున్నావు. ఇప్పుడు టెన్షన్ వస్తుందా నీకు? ఏం చేయమంటావు? వద్దు సార్, రెండో భార్య వద్దు నాకు. వద్దు. రెండో భార్యతో కన్నా పిల్లలు కూడా వద్దు. ఆవిడ్ని ఇంకా వదిలించుకోవాలని ఇక్కడికి వచ్చావు. అవును సార్. అంతేనా? ఫస్ట్ భార్య దగ్గరనే నేను సుఖంగా ఉంటాను సార్. ఆవిడ ఏం చేయాలి మరి? రెండో ఆవిడ ఏం చేయాలి? వదిలిచేయాలా రెండో ఆవిడ? మేము ఇక్కడ ఊరుకుంటుందా? నువ్వు వెళ్ళి కేకులు కట్ చేసి వస్తుంటే మేము ఇక్కడ పంచాయతీలు చేయాలా? సరే, వాళ్ళని కూడా రమ్మానండి. నీకు భాగవతం వాళ్ళు ఏం చెప్తారు. సో వాళ్ళ సెకండ్ వైఫ్ ని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. శ్వేత గారు రండి. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. రండి అమ్మా. నమస్తే. వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు, పిలిచేస్తాను నేను. రాధ గారు రండి. సో ఇదండి మీకు ఒకరికొకరు ఇలా ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం అయింది మీకు? వాళ్ళెవరు కూడా నాకు తెలియదండి. మాకు ఇలా అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం ఎప్పుడు తెలుసు? తెలియదు మేడం. మీరు ఇప్పుడు ఫోన్ చేసి మాకు ఇలా రమ్మని చెప్తే మాకు తెలుసుంది. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పటివరకు అసలు ఆయనకి ఇంకొక పెళ్ళయిందన్న విషయం తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసిందా మీకండి? నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? తెలియదు మేడం. ఇక్కడికి వచ్చాక తెలిసింది? తెలిసింది మేడం. అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది తెలుసా మీకు? మేము ఒక స్టోర్లో మేము అదే వర్క్ చేస్తున్నాం మేడం. ఫ్రెండ్ అయ్యా, మేము ఫ్రెండ్స్ అయ్యి అది ప్రేమగా మారింది. ఏమో అతను నీకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు మేడం. 3 నెలలకి కేక్ కట్ చేయించడానికి తీసుకెళ్ళామంటే ఎందుకు? సింగిల్ గా. ఎవరిని బర్త్డే పార్టీకి ఎవరు లేరంట, అతను ఒకటే చీఫ్ గెస్ట్. ఎందుకమ్మా అట్లా సింగిల్ గా పిలిచావు 3 నెలలకి? ఏం చూసినాం మేము అక్కడ? ఆల్రెడీ ఓ లవర్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా కదా. అతను గౌరవంగానే పెద్దవాళ్ళు పిలిచి పెళ్లి చేసుకున్నాడు మేడం. అతను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేనమ్మా. నువ్వు యూనిలాటరల్ గా అతన్ని గట్టిగా జుట్టు పట్టుకుని లాక్కుని రూమ్ లో పడేసి లవ్ చేసావంట, నిజమేనా? అది లేదు సార్, ఇట్లా వర్క్ చేసిన అట్లా ఫ్రెండ్స్ గా ఉండి అట్లా ప్రేమగా మారి. కాదమ్మా, ఇద్దరు ఐ లవ్ యూ అనుకున్నారా? నువ్వే ఐ లవ్ యూ అని చెప్పి అతను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి బలాత్కరించావంట, అలా చెప్తున్నాడు అతను ఇక్కడ. ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇద్దరునా? ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. అలా చెప్తావే తమ్ముడు?
ఆవిడ ఒక్కడే ప్రమేయం ఉన్నట్టు అబద్ధం ఆడతావే. లేదు సార్, ఆ, నేను ఇక్కడ ప్రేమియలేదు సార్. నేను ఒక ఫ్రెండ్ గా చూశాను కానీ తనను వైఫ్ గా చూడటం లవర్స్ గా అంటే ఇలా చూడలేదు చూస్తారా, సార్. ఇలా చూస్తారు, ఎలా చూస్తారు? ఫ్రెండ్ గా చూడటం అంటే రూమ్ లో ఏం జరిగింది అన్నది మాకు కావాలి. ఇద్దరిది కావాలనుకునే ఇద్దరు కలిశారంట కదా. ఆమె బలవంతంగా తీసుకెళ్ళిందండి, నన్ను ఒక్కడి చేత కేక్ కట్ చేయించిందని చెప్పి. ఒక అమ్మాయి రూమ్ కి పిలిచి ఏం చేస్తుందో నీకు తెలియదా? అంత శుద్ధపోసవా నువ్వు? మేడం నేను ఫ్రెండ్ గా వెళ్ళాను మేడం. నేను ఫ్రెండ్ గా వెళ్ళినాక కేక్ తినేసి యువతలకు రావాలా? నేను ఫ్రెండ్ మాత్రమే అని బ్యాజ్ అలా కాదు మేడం, ఒక సూపర్వైజర్ గా పిలుస్తుంది అనికేసి వెళ్ళాను నేను స్టాఫ్ గా. వెళ్ళావా, కేక్ కటింగ్ అయిందా, కేక్ ముక్క తిన్నావా, బయటకు వచ్చావా, అంతే. అదే కదా చెయ్యాలి. ఏ మత్తులో అటా పడిపోయావా ఏంటి? ఏదో మొత్తం మంది కలిపి పెట్టావంట ఆయనని. అలా ఏం లేదు మేడం, ఇట్లా మేము ఇద్దరం ప్రేమించుకున్నాక కొద్దిసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము, అలా కలిసాం మేడం. కలిసిన తర్వాత నాకు 1 month అని ప్రెగ్నెంట్ తెలిసింది మేడం. తెలిసిన తర్వాతే చెప్పాను, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అని వచ్చి ఇక ఆలోచించుకున్నట్టు తర్వాత నేను సరే అని తాళి కడతా అని సీక్రెట్ గా తాళి కట్టిండు మేడం. ఓ 4 months కి నీకు పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ వాళ్ళకి చెప్పావా? రూమ్ లో పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? పెద్దవాళ్ళని పిలిచి పెళ్లి చేసుకోవాలని అనాలి కదమ్మా నువ్వు. తెలియలేదు మేడం, అట్లా కలిసామని. మీ ఇంట్లో ఎప్పుడు తెలిసిందమ్మా మీ అమ్మ వాళ్ళకి? తర్వాత నాకు పెళ్లి అయిన తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని మేడం తనకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పింది మేడం. నువ్వు చెప్పిన అబద్ధాల మీద ఎక్కువ. మేడం ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఎన్ని రోజులు రూమ్ లో పెట్టాడు, ఇలా ఫోన్ చేస్తే వస్తానని చెప్తాడు, రానని చెప్తాడు, ఏ విషయం నాకు తెలుస్తలేదు. ఇలా ఎన్ని రోజులు నేను చాటుగా ఉండాలా అని నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత మా అమ్మకి చెప్పారు. ఏది నువ్వు పెళ్లి జరిగిన తర్వాత రూమ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పావు మీ అమ్మకి? పెళ్లి చేసిన తర్వాత ప్రెగ్నెంట్ విషయం గురించి అమ్మకి చెప్పారు. ఏమో మీకు ఎప్పుడు తెలిసింది మీ అమ్మాయి గురించి ఇట్లా పెళ్లి అయ్యిందని? నాకు తెలియదు మేడం. ఏంటమ్మా, పిల్లని పనికి బయటికి పంపించి ఏం చేస్తున్నారు ఏంటో కూడా కనుక్కోరా మీరు? ఆ పిల్ల ఒకరిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఓ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. మీకు చెప్పినాక మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఓ జాబ్కి వెళ్ళిన పిల్ల ఏం చేస్తుంది ఏంటని చూసుకో. నెలకి డబ్బులు పంపిస్తే సరిపోద్దా? వాళ్ళకి ఎంతమంది పిల్లలమ్మా? నాకు పాప బాబు. ఓ పాప ఓ బాబు. మీరే డెలివరీలు చేశారా? లేదు మేడం. మీ అమ్మాయేనమ్మా? అవును సార్. అసలు నీకు ఏ లెక్క తెలియదు మీ అమ్మాయి గురించి? ఎవరిని ప్రేమించిందో తెలియదు, ఇద్దరు పిల్లలు కన్నారు తెలియదు, పిల్లల వయసులు తెలియదు, ఏం తెలుసు అసలు మీ అమ్మాయి అంటే గురించి? మేము ఊరికా ఉంటాం కదా సార్, మాకేం తెలుసు సార్. ఏం అమ్మాయి తెలుసు? అక్కడ జాబ్ అన్నది చేస్తుంది ఇప్పటికైతే కదా. తెలుసు ఉంటుంది ఎంతమంది కదమ్మా. పిల్లలమ్మా నీకు? ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక కూతురు ఆ, సార్. అంతే కదా, ఇద్దరు కదా. ఆ మాత్రం లెక్క తెలుసుకోకపోతే ఎలాగ? పాప ఎక్కడికి వెళ్తుంది, ఏం కూతురు చేస్తుంది? వేరే ప్లేస్ కి వెళ్ళి పని చేస్తుందంటే ఎలా ఉన్నావు ఏంటి? నెలకు ఒకసారి కూడా కలవటం మాట్లాడటం ఏం ఉండదు. అమ్మాయి వచ్చేది మేడం. సర్లే శ్వేత, మీ అమ్మకి అసలు నీ గురించి ఏ లెక్క తెలియదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎంతకాలం మీరిద్దరు కలిసి ప్రయాణం చేశారు? మొదటి పాప వయసు ఎంత, బాబు వయసు ఎంత? 4 years నుంచి మనం నడుస్తుంది సార్. కంటిన్యూస్ గా నడుస్తుంది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటాడా? ఖర్చులు గానీ ఇంట్లో పిల్లలకు గానీ? చూసుకుంటాడు మేడం. అదే పిల్లలు పెద్దగైన తర్వాత ఇప్పుడు నాకు ఇట్లా ఫోన్ చేస్తే రావడం లేదు, నువ్వు మనీ పంపిస్తున్నావు కానీ నువ్వు రావడం లేదు, మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు కదా, పిల్లలకి నేను సమాధానం చెప్పాలి, మళ్ళీ ఎలా నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏంది నాకు సమాధానం చెప్తలేవు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఒకసారి మాట్లాడతలేవు, నాకు ఎలా ఇది నేను ఏమని చెప్పుకోవాలి బయట, నేను నాకు ఇట్లా సీక్రెట్ గా రూమ్ లోని పెట్టితే అంటే ఏంటో ఇరుగు పొరుగు కింద పైన వాళ్ళకి ఎవరికి తెలియదు నువ్వు భార్య భర్తలని? తెలియదు సార్ అని ఇలా అడిగాను. నేను అడిగితే తర్వాత నేను వస్తాను ఉండు అని చెప్పి నాకు ఇదే మాయమాటలు చెప్తున్నాడు సార్. తర్వాత నాకు ఏం చేయాలి నాకు భయం వేసింది. భయం వేసిన తర్వాత అమ్మకి చెప్పాను. ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఏం చేయలేదు, నువ్వు రావడం లేదు, నాకు ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు, ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు లేదు, ఏంది అసలు నాకు ఏంది అని అడిగినాను సార్. అమ్మకి చెప్తే అమ్మ వచ్చేసింది సార్. అమ్మకు చెప్పిన మొత్తం ఇట్లా సంగతి ఇట్లా అమ్మ అని చెప్తే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ముందే, మరి నాకు ఇలా ఎంత జరుగుతుందో నాకు చెప్పలేదంటే నేను నమ్మి మోసపోయిన అమ్మని నాకు క్షమించని అడిగాను. నువ్వు మోసపోవడం కదా, అక్కడ ఓ భార్య ఉంది, ఆ సంగతి ఇప్పుడు తెలిసింది కదా. అదే ఎప్పుడు తెలిసింది మీకు? తెలిసి ఎంతకాలం అయింది? నాకు తెలియలేదు సార్, ఇట్లా మ్యారేజ్ అయిందని తెలియలేదు, అట్లా మాకు పరిచయం అట్లా అయిపోయింది కానీ మాకు పిల్లలు. సో ఇదే ఫస్ట్ టైం నువ్వు ఆవిడని చూడటం? ఇదే ఫస్ట్ టైం. అతనికి ఫస్ట్ టైం ఇంకో పెళ్లి అయిందని తెలుసుకునే న్యూస్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ? ఫస్ట్ టైం సార్. నాకు ఏం చెప్పలేదు సార్ దాని గురించి. నాకు అంటే అంత ఈజీ అయిపోయింది ఏంటమ్మా? పెళ్లి పిల్లలు తెలియకపోవడం, ఇంకో పెళ్లి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. బేసిక్ కాన్సెప్ట్ ఓకే, నీకు ఇప్పుడే తెలిసింది బ్రేకింగ్ న్యూస్. కానీ ఒక భర్త 5 రోజులు అక్కడ 2 రోజులు ఇక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది బేసిక్ కనుక్కోవాలి కదమ్మా. వేరే ఊర్లో స్టోర్లో పనిచేస్తున్నాడు అని అనుకున్నావు, ఏమనుకున్నావు? ఇట్లా అదే నేను వేరే వర్క్ చేస్తున్నా, నేను వస్తాను, ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. నైట్లు రాకపోతుంటే కూడా నీకు 4 years లో డౌట్లు రాలేదా? పిల్లల మీద పిల్లల్ని అంటున్నావు కానీ. డౌట్ వచ్చినందుకే నేను ఇప్పుడు దానికి టార్చర్ అయిపోయినా. ఓకే నాన్న, వేరే చోట పని చేస్తున్నాడు, అక్కడ వరకు అర్థమైంది. అసలు నిన్ను బహిరంగంగా వైఫ్ అని డిక్లేర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అన్లెస్ అండ్ అంటిల్ అతనికి వేరే ఎజెండా ఉండేంత వరకు, ఇంకో ఎజెండా ఉంటే కనుక డిక్లేర్ చేయడు. ఎందుకు నిన్ను సీక్రెట్గా పెడుతున్నాడు అన్నది ఎప్పుడు నన్ను నిలదీసావా?
పద మీ ఇంటికి వెళ్దాం, మా అత్తింటికి వెళ్దాం, మా అత్తగారు మామగారికి పరిచయం చేయ, పద పోదాం అని ఎప్పుడు అనలేదా? ఈ విషయం అని అడగబట్టి ఇన్ని రోజులు అనకాసి నేను ఎందుకు కామ్గా ఉండాలని అడుగుదామని ఫోన్ చేస్తే తను ఏం చెప్పడం లేదు సార్. ఎందుకు నాకు పోను ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి మాట్లాడదామని అంటే కూడా నాకు ఏం సమాధానం చెప్తలేడు సార్. నీకు సమాధానం వచ్చేంత వరకు పిల్లలు కనకుండా ఉండాలి నువ్వు. పిల్లలు కనేసిన తర్వాత సమాధానాలు ఎత్తుక్కోవడం కాదు, జీవితాలు నాశనం అవుతాయి. ఏమా మీకు తెలిసిందా ఇప్పుడు మీరు ఉండగా మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకొని మీకు 2 సార్లు అబార్షన్ చేయించాడంట, నిజమేనా? అవును మేడం. ఎందుకు చేయించాడని నువ్వు అడగలేదా? 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎందుకున్నావు? మంచి పోస్ట్ వచ్చే వరకు ప్రస్తుతానికి వద్దు వారానికి 2-3 రోజులు మీ ఇంట్లో ఉండడు, అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా? కొద్ది రోజులు వచ్చింది మేడం. నేను ఫోన్ చెక్ చేస్తూ ఉన్నాను, కానీ మేనేజర్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.